ఇంద్రధనస్సు దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణ పథకం తణుకు డిపోలో ప్రారంభిస్తుంది. మాకు వాళ్ళకి జీరో అవి అడ్డొచ్చి సార్ మీ దగ్గర అది అడ్డొచ్చేస్తున్నాను తలకి ఆరు సంక్షేమ కార్యక్రమాలని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకం, అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపులో దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఉన్నాయో వాటిలో ఈరోజు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ఈరోజు కేటాయింపులు చేయడంతో పాటుగా అదేవిధంగా దివ్యాంగులకి హక్కులు కాపాడే విధంగా దివ్యాంగుల వాణి స్థానిక సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే మనకి బాడీస్ ఉంటాయో వాటిలో వినిపించే విధంగా దివ్యాంగులకి స్థానిక సంస్థల ప్రతినిధులుగా కోఆప్షన్ సభ్యులుగా నియమించడానికి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చే విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి వినికిడి సమస్య ఉన్న వారికి, ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి ఈరోజు దివ్యాంగుల పాఠశాలలు కూడా ప్రభుత్వం విద్యా సంస్థలను కూడా ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా ఇంద్రధనస్సుతో దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపే విధంగా వారికి ఈరోజు దురదృష్టవశాత్తు కలిగినటువంటి ఇబ్బంది వలన దాన్ని అధిగమించి వారు ఒక ఆత్మస్థైర్యంతో వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం వారందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈరోజు ముందుకు వెళ్తుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నలుగురు 4 స్తంభాలుగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం 20 నెలల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి ఈరోజు అన్ని హామీలు అమలు చేయడంతో పాటుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా మన యువతకి, మన పిల్లలకి భవిష్యత్తు ఉండే విధంగా, ఉపాధి కల్పన వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు దానికి సంబంధించి దాదాపు 6,90,000 ఉద్యోగాల్ని 20 నెలల్లో సాధించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు పెన్షన్ల కార్యక్రమం తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకి ఈ రోజు ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించి 11 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం పొందుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పుడు అప్పుడు 500 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ని 1500కి పెంచడం జరిగింది. 2019 కల్లా దాన్ని 3000కి చేయడం జరిగింది. మరలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు పెన్షన్ ని 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వివిధ కేటగిరీల్లో అందిస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.